తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో మరోసారి క్యాన్సర్ కేసులపై సమగ్ర సర్వే చేస్తున్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ అనుమానిత కేసులను గుర్తిస్తున్నారు. 2 నెలల పాటు ఈ సర్వే నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారు. క్యాన్సర్ కేసుల విషయంలో అధికారుల లెక్క వాస్తవ పరిస్థితులకు భిన్నమైన వాదన ఉన్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో మరోసారి వైద్య ఆరోగ్య శాఖ సమగ్ర సర్వే జరుపుతోంది. 5 టీంలు ఈ సర్వేను చేపట్టాయి. గ్రామంలో 10,000 మందికి పైగా జనాభా ఉంది. ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యను అడిగి తెలుసుకుంటున్నారు. 2 నెలల పాటు గ్రామమంతా ఈ సర్వే కొనసాగుతుంది. క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఒక నివేదికను తయారు చేయనున్నారు. అనుమానితులకు వైద్య పరీక్షలు చేస్తారు. క్యాన్సర్ అంటే భయపడి కొందరు సమాచారం ఇవ్వడం లేదు. అలాంటి వాళ్లను చైతన్యపరుస్తున్నారు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ లాంటి వాటికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. గ్రామంలో ఇప్పటికే 29 మంది అనుమానితులను గుర్తించి వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల బృందం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. సుమారు 1500 మందికి వైద్య పరీక్షలు చేసి 62 మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యత్యాసం ఏంటని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైద్యాధికారులను ప్రశ్నించారు. సర్వేకు సంబంధించి తప్పుడు రిపోర్టులు ఇవ్వొద్దని సూచించారు. దీనిపై స్పందించిన అధికారులు బలభద్రపురం గ్రామంలో మళ్లీ సమగ్ర సర్వే చేపట్టారు. ముఖ్యంగా 3 రకాల క్యాన్సర్ అనుమానిత లక్షణాలను ఆరా తీస్తున్నారు. ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, అనుమానిత లక్షణాలు ఏమైనా ఉండొచ్చో వాళ్ళని అందరినీ కూడా మాకు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుందండి. మేము ప్రతి నెల కూడా ఎఫ్పిసి క్యాంప్స్ అనేవి బలభద్రపురం 1-2 గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది. అసలు బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు ఎందుకు వస్తున్నాయన్న దానిపై శాస్త్రీయంగా మూల కారణం ఇంకా తెలియరాలేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో గత నెల 26న మంచినీటి నమూనాలు సేకరించారు. వీటికి సంబంధించి రిపోర్ట్ ఇంకా రాలేదు. గ్రామంలో 2 బోర్లు మినహా మిగిలిన అన్ని బోర్లలోనూ ఎటువంటి లోపాలు లేనట్లు నిర్ధారించారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పంచాయతీ కార్యదర్శి అంటున్నారు. రోజుకి 2 సార్లు మేము క్లోరినేషన్ చేస్తున్నామండి. 15 రోజులకి ట్యాంకు క్లీనింగ్లు చేస్తున్నాం. ఏమాత్రం ఎక్కడైనా చిన్న డ్యామేజ్లు ఉన్నా తక్షణం మేము బాగు చేసి గ్రామంలో మంచినీరు ఇస్తున్నాం. మీరు ఎవరో భయపడవలసిన పని లేదు, మంచినీరే ఇస్తున్నాం. మీకు అంతగా డౌట్ ఉన్నట్టయితే ఊళ్ళో మంచినీళ్ళు ట్యాంక్స్ వస్తున్నాయి, ఆ ట్యాంక్స్ నుంచి అవి కొనుక్కుని తాగమని చెప్తున్నాం. ప్రస్తుతం బలభద్రపురంలో సాధారణ వాతావరణమే కనిపిస్తోంది. గ్రామంలో మరోసారి సమగ్ర సర్వే జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాలి.